महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం. ఈ మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా చూస్తే మేజర్ ట్రాన్సిట్ చేంజ్ విషయానికి వస్తే కనుక శుక్రుడు సోమవారం మార్చి 2వ తారీఖున ఉచ్చ స్థితిలోకి మేన రాశిలోకి మిత్రుడైన శనితో యుతి చెందబోతున్నారు. మిథున రాశిలో గురువు గారు వక్ర సంచారంలోనే ఉన్నారు. కేతువు సింహరాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో, రవి కుంభరాశిలో, కుజుడు కుంభరాశిలో, బుధుడు కుంభరాశిలో గోచారంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కర్కాటకం, సింహం, కన్య, తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అండ్ నవగ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. కాబట్టి సోమ, మంగళ, శని 3 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది. సో ఆయన ఓన్ హౌస్లోనే ఉంటున్నారు. 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. కానీ వ్యాపారపరమైన విషయాలు రీత్యానో, మ్యారిటల్ లైఫ్లో మారుతున్న పరిస్థితులు రీత్యానో, అలాగే కొన్ని సందర్భాల్లో మీ యొక్క క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి, అంటే ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఎవరితో మీకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంటారో వాళ్ళకు వస్తున్న ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళతో మీకు వస్తున్న సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ సిచ్యువేషన్స్ కానీ, వీటి గురించిన ఆలోచన ఎక్కువగా ఆదివారం మనకు కనిపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక సోమ, మంగళవారాలు 2 రోజులు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశిలో ఆల్రెడీ కేతు ఉన్నారు. విపరీతమైన ఆలోచన దేందో దాని గురించి, శారీరకంగానో మీ అపీరెన్స్ పరంగానో వెయిట్ తగ్గడం కానీ, లేకపోతే కొంచెం ఆరోగ్యపరంగా కొంత మీకేదో డిసప్పాయింటబుల్ ఎఫెక్ట్స్ లాంటివి, కొంచెం ఆలోచన అలా ఉండటం మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఈ రాశి వాళ్ళకి వ్యాపారంలో చేద్దాం అనే కస్టమర్లతో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, అండ్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ యొక్క వెరీ క్లోజ్ పర్సన్స్తోనో, జాబ్ చేసే చోట సహా ఉద్యోగులతో కావచ్చు. ఇక్కడ మనం చూసినప్పుడు జనరలైజ్డ్గా అనుకూలత అనేది ప్రతి వాళ్ళతో బయటికి వెళ్తే మనకి ఎవరెవరితో అయితే అనుకూలత ఉండాలనుకుంటామో, అనుకూలత అనేది కొంచెం తక్కువ ఉండటం వల్ల మీరు కాంట్రాక్ట్ విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంచెం సఫర్ అవ్వడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కుజుడి యొక్క సంచారం కూడా ఎప్పుడైతే మొదలైంది 23వ తారీఖు నుంచి, గత వారం నుంచి ఫిబ్రవరిలో, ఇక్కడ సమ్ డామినేటింగ్ అండ్ ఈగోయిస్టిక్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది వీటి విషయాల్లో, లేకపోతే మీ బాస్ ఫోర్స్ డైరెక్ట్గా ఉండటం వల్ల కొంచెం ఇమీడియట్ వర్క్స్ వస్తే మనకి ఇంక దేని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయలేము, అలాంటి పొజిషన్ అనేది మనకు కనిపిస్తుంది. కొన్ని సమయాల్లో ఇక్కడ జర్నీస్ కూడా, అంటే వెరీ ఇంపార్టెంట్ జర్నీ, దాన్ని మనం స్కిప్ చేయలేని జర్నీ లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే ఈ రాశికి మెయిన్గా సింహరాశికి 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ద్వితీయంలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం ఉంది, రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా 7వ స్థానంలోనే మళ్ళీ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఉన్నారు. సో ఇక్కడ బుధుడి యొక్క సంచారం కూడా అంత అనుకూలంగా లేదు జనరల్గా. అంటే వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే ప్రాఫిట్
ప్రాజెక్ట్స్కి సంబంధించిన డెసిషన్స్లో అయినా, ఫైనాన్స్ డెసిషన్స్లో అయినా, మ్యారిటల్ మ్యాచ్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో మంచి మ్యాచ్కి సంబంధించిన విషయాలైనా అంత అనుకూలత మనకు కనిపించట్లేదు జనరల్గా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మార్చ్ అంటేనే మనకి ఎగ్జామ్స్ టైం కాబట్టి అష్టమ శని ఒకటి నడుస్తూ ఉంది. పైగా అనుకూలత ఎదుటి వాళ్ళతో చాలా తక్కువగా ఉంది. ఎవరిని నమ్మద్దు, మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి, మీ యొక్క స్కిల్ని మీరు నమ్ముకోండి, చక్కగా మీకు వచ్చిన సబ్జెక్ట్ని మీకు ఎంతవరకు వచ్చో అంతే నమ్ముకోండి. అలాగే కంబైన్డ్ స్టడీసు, గ్రూప్ స్టడీసు ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. చక్కగా మీ వరకు మీరు చదువుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి సింహరాశి వాళ్ళకు ఉంటాయి. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటా ఉన్నారు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి శుక్రుడి యొక్క సంచారం జనరల్గా అష్టమ స్థానంలో మామూలుగా యోగిస్తుంది. బట్ ఏంటంటే జాబ్ విషయాల్లో కావచ్చు, షార్ట్ జర్నీస్ విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ మెయిన్గా శని కూడా అష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాల్లో సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని మార్పులు చేర్పులు అనేవి కానీ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమ్టైమ్స్ మీ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, మీ వర్కర్స్, సర్వెంట్స్ వాళ్ళు డొమ్మా కొడితే మళ్ళీ మనం ఆ పని కూడా చేసుకుని టెన్షన్ పడతాం చూస్తారా, అలాంటివి. మీ పక్కనోటి సెలవు పెడితే ఆడి పని కూడా మన నెత్తి మీద పెడితే ఎలాగ టెన్షన్ పడతాం, అలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. బట్ ఈ రాశికి మెయిన్గా ఏంటంటే అనుకూలత. అష్టమ స్థానంలో శని కానీ, మిగతా గ్రహాల సప్తమ స్థానం సంచారం కానీ అంత అనుకూలతలు వ్యాపార పరంగా, ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన అన్యోన్యతపరమైన విషయాల్లో కానీ, వీటన్నిటిలో కూడా కొంచెం మనకి అనుకూలతలు తక్కువ కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. నల్ల నువ్వులు 1 కేజీ బావు, బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వడం చాలా మంచిది. ఇలాంటివి చేసుకోవటం వల్ల ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.